ఏంటండి గోరింటాకు పెట్టుకుంటున్నారా? మరేంటి ఒక చేతికి పెట్టుకున్నారు? రెండో చేతికి పెట్టుకోవాలంటే ఇంకో మనిషి ఉండాలి కదా. నేనున్నాను కదండి. ఏది మీ చేయి ఇవ్వండి. అయ్యో వద్దండి. పర్లేదు ఇవ్వండి, నాకు గోరింటాకు పెట్టవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం జాతకం అండి! మీరు జాతకం కూడా చెప్తారా? అందరికీ చెప్పలేను గానీ అమ్మాయికి మాత్రం సూపర్ గా చెప్తానండి. అయితే చెప్పండి. ఓకే, ఈ గీత ఇలా ఉంది అంటే మీ పేరు గీతాంజలి? ఓకే, ఈ గీత ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇక్కడ కలిసిందంటే మీరు ఖచ్చితంగా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తుంటారండి. ఓకే ఓకే, ఈసారి మాత్రం సీరియస్ గా చెప్తానే. ఈ గీత ఇలా ఇటు వెళ్ళిందంటే ఇప్పుడు మనం భోజనం చేయబోతున్నామండి. మరి వంట ఎవరు చేయబోతున్నారో అది కూడా చూసి చెప్పండి. అంటే ఇంకా వంట చేయలేదా? ఇవాళ మీరు చేయకూడదా? నేనా? ఏరా కృష్ణ, రోజు మనమే చేయాలా? ఒకరోజు ఆయన చేయకూడదా? సరే, వంట చేయటం ఒకటే కాదు, బట్టలు తొక్కడం, అంట్లు తోవడం, ఇల్లు తొడవడం, మొత్తం ఈ రోజంతా అన్ని పనులు నేనే చేస్తాను. కానీ నేను అడిగే పొడుపు కథకి నేను సమాధానం చెప్పాలి. అలాగే మీరు కూడా నన్ను అడగొచ్చండి. అయితే ముందు నేను సరే అడగండి. ఏం అడగాలబ్బా? అర లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఏంటి? అర లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఆల్రెడీ పాలు నీళ్ళు కలుపుతాడు కాబట్టి పావు లీటర్ ఉంటాయి. ఓడిపోయారు. నేను అడిగింది పా అక్షరం గురించి. అర లీటర్ పాలల్లో ఒకే పా ఉంటుంది. అతను కొట్టేశారండి. నా చిన్నప్పుడు అన్నది. ఏమైనా మీరు టూ ఇంటెలిజెంట్ అండి. మరేమనుకున్నారు? అయ్యో, వర్షం తడిచిపోతారండి. వర్షంలో తడవటం నాకు ఇష్టం. ఈ వర్షం నా ఫ్రెండ్. మీరు వెళ్ళి వంట చేయండి. వంట అయింది, రండి మెక్కుదాం. ఈ రోజంతా నేను చెప్పినట్టు మీరు వినాలి. నేను ఇక్కడే తింటాను, ఇక్కడికే తీసుకురండి. గీత గారు, ఏమండి గీత గారు, ఇదిగోండి తినండి. తినిపించండి. కొన్ని గొడిగైనా పట్టుకుంటారా? చరణ్ గారు, నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. నేను బయలుదేరుతున్నాను. మీరు కృష్ణగాడికి పాలు పోసి ఈవినింగ్ అలా బయటికి తీసుకెళ్ళండి. హలో, మీరు చెప్పే పనులన్నీ చేస్తానన్నది నిన్నటి వరకే. ఈ రోజు కూడా చెయ్యాలంటే నేనేసే పొడుపు కథకి మీరు సమాధానం చెప్పాలి. అయితే అడగండి, ఎలాగూ గెలిచేది నేనే కదా. ఏరా కృష్ణ? నిజమేనండి, మీరు అసలే టూ ఇంటెలిజెంట్. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ అడగాలి. ఉమెన్ కి ముందు కౌకి వెనకాల ఉండేదేంటి? ఉమెన్ కి ముందు కౌకి వెనకాల ఉండేది ఏంటి? ఇది పొడుపు కదా. మీకు ఆన్సర్ తెలుసా తెలీదా? నాకు తెలీదు. తెలిసినా నేను చెప్పను. అయితే ఓడిపోయావు. ఉమెన్ కి ముందు కౌకి వెనకాల ఉండేది డబ్ల్యూ అనే అక్షరం అమ్మా. అవన్నీ ఇక్కడ కుదరవమ్మా. పందెం అంటే పందెమే. నువ్వు ఓడిపోయావు, మనం గెలిచాం. దట్స్ ఇట్. సరే, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి? అక్కడ బ్లూ షర్ట్ తోడు పిల్లిగడ్డంతో కూర్చోండి, చూసావా? ఆడెదురుకుంటే వెళ్ళి 2 నిమిషాలు కూర్చొని వచ్చే చాలు. వాడెవడో ముక్కు మొహం తెలియని వాడి దగ్గర నేనెందుకు వెళ్ళి కూర్చోవాలి? నేను నువ్వేం చెప్తే నేను చేయలేదా? క్వశ్చన్ ఏమైనా వేసాను నేను? ఆఖరి అంట్లు కూడా తోవించావు. ఈవేళ నా రోజమ్మా. నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలంతే. కావాలంటే నాకు కూడా అంట్లు తోవేలాంటి పని చెప్పు, అంతేగాని వాడెవడి దగ్గర వెళ్ళి కూర్చోమంటావేంటి? నేను కూర్చోను.
అసలు ఏం జరిగిందో తెలుస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఏం జరిగింది? ఏం జరిగిందా? ఓ రోజు ఆడి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే, ఒరే అనాథా నీకెందుకురా ఉద్యోగం అని నన్ను ఆఫీస్ బయటికి గెంటించాడు తెలుసా? సచ్చినోడు. చెప్పు, నేనేం చేయాలి? నేను వచ్చి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయింది సంజు. టైం సెన్స్ అయిన వాళ్ళంటే నాకు చాలా చిరాకు. యా కమ్ ఫాస్ట్, ఐఎమ్ డామ్ హంగ్రీ. ఎక్స్క్యూజ్ మీ, ఇది నేను రిజర్వ్ చేసుకున్న టేబుల్. నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఏం మాట్లాడుతూ. Oh God. మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మీ టేబుల్ ఆడేం చేయలేడు, నువ్వేం టెన్షన్ పడతావు. ఆడోళ్ళు ఎదురుకుండా కూర్చుంటే పోగాళ్ళకి టెన్షన్ ఎక్కువ. ఏమండి, మీకేం కావాలి? ఏం మాట్లాడరేంటండి? ఇప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న రోజ్ అడుగు. కొంచెం ఆ రోజ్ ఇస్తారా? ఓ, రోజ్ కోసం ఇంత టెన్షన్ పెడతారేంటండి? షూర్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. బాయ్. బాయ్. ఓ హాయ్. ఎవరు? అదే చూస్తున్నాను. అంటే ఎవరో తెలీదా నీకు? తెలీదు. వచ్చింది, కూర్చుంది, రోజు అడిగింది, తీసుకుని వెళ్ళింది. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. రాష్ట్రం అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అందమైన అమ్మాయిల్ని అసలు వర్షంలోకే వెళ్ళరాదని వెచ్చగా హెచ్చరించడమే. మనమే చెప్పాంగా ఇందాక, 24 గంటల వరకు ఇంటికి వెళ్ళడం కష్టం. ఆటోలు లేవు, బస్సులు లేవు, గంటకి 80 మైళ్ళ వేగంతో ఎదురుగా నీ బండేమో పంచరు. పాపం, పంచరేశ్వరుడు కూడా ఎవరో లేరమ్మా, ఏదో బొక్కిచ్చాడు. నువ్వు నోరు మూసుకుని అమ్మాయి గారు నా సైకిల్ మీద తీసుకెళ్లి ఇంటికాడ దింపేసి రమ్మంటారు అంతేనా? వచ్చేకెళ్ళి 2 బిర్యానీ పట్టరా. ఆడు మాత్రం తెరుచు కూర్చుంటారేటండి, వర్షానికి మూసేస్తారా? మూసారో లేదో చూసొచ్చి చెప్పు. యాదవ యాదవ అన్నారు. ఏంట్రా? యాదవ వర్షం అండి, కొవ్వెక్కి కూర్చేస్తుంటని. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 126.3 మీటర్లు, 1127 కిలో హైట్స్ పై ఇప్పటి వరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాల రెండో ప్రసారం ప్రారంభం. ఏమండి సిగ్గురా అండి, మటనా అండి? ఎరా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్దాం అనుకున్నానండి, తమరేదో వివిధ భారత్ అంటుంటేని అదేదో ఈయన వెళ్దామని ఆగిపోయానండి. విన్న చాలు, వెళ్ళు. చికెను ఏవండి, నేను వెళ్తాను. రేపు కథ ప్రిపేర్ చేయాలి. ఇక్కడికే వస్తున్నా. అవును, ఎప్పుడు చూసినా ఆవు లంచ్కెళ్ళింది, దాని పులి డిన్నర్ చేసింది, ఇవేనా? కాస్త వెరైటీగా ఆలోచించకూడదు? సపోజ్ ఓ 40 ఏళ్ల భార్య పోయిన గోరింక, ఓ 18 ఏళ్ల పెళ్లి కాని చిలకమ్మ ఒకే అడవిలో ఉద్యోగం చేస్తున్నాయి. ఓ వర్షం కురిసిన రాత్రి ఏకమవుదామని వాటి మధ్య ఇన్నాళ్ళు ఉన్న అడ్డంకులు తొలగించుకుంటూ. లేదా నీకు? ఎవడరాది? నువ్వెవరు? నేను ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ మేనేజర్. నేను గీతాంజలి ప్రోగ్రామ్ ని జరగను కానీ వద్దుందా లేదా నీకు? బయట ఎంత పెద్ద తుఫాను, రాలేకపోతున్నాడు. ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, నేను వచ్చి తీసుకెళ్తాను. పదా. వెళ్తానండి. ఎలా పెడతావు? ఆటో లేవు, బస్సు లేవు, ఊరంతా మునిగిపోతుంది. పర్లేదులేండి, నేను పడవేసుకొచ్చాను. పద. పడవా? వాళ్ళిద్దరిని చూస్తుంటే బర్సాత్లు, రాజ్ కపూర్, నర్గిస్లా లేరండి? ये बिना का गीतमाला है बॉम्बे से अमिताभ बच्चन, सलमान खान, संजय खान, संपूरिया। ओ బాబు, నీకు వ్రతాల గురించి ఏమైనా తెలుసా? తెల్దండి. అంటే అదే పెళ్లికి ముందేవో వ్రతాలు, పూజలు, యూనో. తెల్దండి. మరేం తెలుసు? ఇదేనండి. ఓ షిట్. హాయ్ బోనీ. వాట్ చెరీ, ఏంటి ఎంత లేటు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? దేనికి? రేపు సంజు వాళ్ళ ఇంట్లో అదేదో వ్రతం ఉంది. ఓ. అదేంటబ్బా, అది ఏం వ్రతం? క్యాడ్బరీస్ వ్రతం. క్యాడ్బరీస్ వ్రతమా? యా, కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమైనా అన్నారా? ఎగ్జాక్ట్లీ మ్యాన్. మరి అందుకే నేను నా పక్కన ఉండమనేది. అవును, ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి? అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా? నో చెరీ, ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? చెప్తాగా. పోనీ, కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్లతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్. యాక్చువల్లీ బోనీ, అర్థమైంది. అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవీన్స్ డే. Am I right? హాలోవీన్స్ డే. అదే, నీలో నాకు నచ్చింది కూడా ఇదే. ఇలా ఇంటిస్తే చాలు, అలా క్యాచ్ చేసేస్తావు కదా. ఐ లైక్ ఇట్ పోనీ. Yo man,
అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి. Yes. మామూలు కాదు. ఇంతకీ ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? ఐడియా. ఇదిగో గోల్డ్ బాబు, అబ్బాయి బోని ఇంకా రాలేదు. ఒకసారి హోటల్ ఫోన్ చేయలేకపోయావా? చేహాం, రిసెప్షన్ ఉంది. పెళ్ళి అవ్వకుండా రిసెప్షన్ ఏంటే అని పెట్టాం. అది హోటల్ రిసెప్షన్ అండి. తెలుసండి, పెళ్లి మండపంలోను రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు. అమెరికా నుండి వచ్చేస్తారు. బోని బయలుదేరాడండి. కంగారడకూడదు.